అందరికీ నమస్తే. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డ్రోన్ పార్ట్స్ ఉంటాయి కదా, మోటార్స్ అన్నీ ఉడబీకి, మోటార్స్ మొత్తం కొద్దిగా తేటగా కడుగుదామని అన్నీ ఉడబీకి మోటార్లు ఇట్లా ఇట్లా నానబెట్టిన. అంటే మట్టికి ఇట్లా బాగా మందు ఇట్లా పడి ఉంటుంది కదా, ఇట్లా నానబెట్టి వాటర్ తోటి మళ్ళీ కడిగి ఎండబెట్టుకోవాలి. మనం ఇట్లా సర్వీసింగ్ చేసుకోకపోతే వాళ్ళ మోటార్స్ దెబ్బతిని లోపల వైండింగ్ ఉంటుంది కదా, వైండింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అట్లానే ఈ విధంగా చేసుకుంటే కొంచెం బెటర్ మనకు. ఆ తర్వాత పెట్రోల్ పోసి కొంచెం నీట్గా దాంతో కడిగితే సెట్ అవుతుంది. మళ్ళీ కడిగినాక మళ్ళీ ఎండకు పెట్టుకోవాలి అవి. మొత్తం రెడీ చేసి పెట్టిన. అయితే యాక్చువల్లీ ఇవాళ ఏం జరిగిందంటే స్ప్రింకర్ నుంచి వాటర్కి ఇట్లా మంచి అది రావట్లేదు, బయటకు వెళ్ళిపోతుంది. ఈ రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ రౌండ్ ఇట్లా రౌండ్ కోసి వాచర్ లెక్క మళ్ళీ వేసిన. నేను కొద్దిగా సెట్ అయింది. మోటార్కి ఇట్లా పోయింది అనుకుంటున్నా, బట్ ఏం జరిగిందో చూడాలి. మళ్ళీ రేపు పోయి ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ కొట్టినాక చూద్దాం. ఇప్పుడే ఫీల్డ్ దగ్గరకు వచ్చి ఫీల్డ్ అయిపోయింది, కొట్టేసిన. అయితే మోటార్లో కొద్దిగా గ్లిచ్ ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు మనం కొట్టి లెఫ్ట్ రైట్ ఇస్తుంటాం కదా, అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. డ్రోన్ ఇట్లా ఉంటుంది డ్రోను. చూద్దాం దాని ప్రాబ్లం. అంటే ప్రొపరేటర్స్ కొన్ని రెండు మోటార్లు ప్రొపరేటర్స్ కొద్ది మందంగా ఉన్నాయి, అవి సెట్ చేసినాక అలా చూద్దాం. అయితే ఇప్పుడైతే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. Bye bye.